ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, గత 2 సంవత్సరాల క్రితమే మనం ఒక టాపిక్ గురించి చెప్పుకున్నాం. ఏమిటది అంటే, శని భగవానుడు మకరం నుంచి కుంభంలోకి రాగానే చాలా మట్టుకు ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు. బిజినెస్ సిస్టమ్స్లోని ఒక కొత్తగా కనిపెట్టుకునే విషయంలోని అన్నిట్లోని బిజినెస్ రెవల్యూషన్స్ చాలా తీసుకొస్తాడని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి కుంభంలోకి రాగానే చాలా మార్పు ఏఐ ద్వారా వచ్చింది. అయితే మనం గతంలో ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం. ఏమిటది అంటే, శని ఇక్కడికి చేరేసరికి అంటే 2030 4వ నెల 17వ తేదీ అంటే 17 ఏప్రిల్ 2030 కల్లా ఇక్కడ చేరుకుంటాడు. ఆ సమయం కల్లా అందరూ కూడా వీలైనంత మట్టుకు ఓన్గా చేసుకునే దాని మీదే ఉండండి, జాబ్ కాకుండా అనేటువంటిది. ఎందుకంటే అలాంటి ఒక సిస్టమ్ని తీసుకురాబోతున్నాడు శని. మకరంలో ఎంటర్ అయినప్పుడు మీరు గమనించినట్లయితే ఒక 4.5 years బ్యాక్ మనకు కరోనా వచ్చింది. మకరంలోకి ఎంటర్ అయ్యి గురువు ఒక నీచభంగ రాజయోగం కాలసర్పదోషంలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు జాబ్ సంబంధించిన విషయంలో ఒక డిఫరెంట్ ఇదంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకునే దానిలోనే ఇస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే దాదాపుకి ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని భగవానుడు 30వ తేదీ 30వ తేదీ 3వ నెల 2025 సంవత్సరానికి ఇక్కడికి వెళ్తాడు. 30 మార్చ్ 2025 సంవత్సరంలో ఇక్కడికి పర్టికులర్గా 2/6/2027లో వెళ్తాడు ఇక్కడికి మేషంలోకి. సో ఈ రాసులు మారినప్పుడు ఏ లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది 2030 వరకు అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకుందాం. మేష లగ్నము, మేషరాశి మీకు గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుత శని చూడండి ఇక్కడ ఉన్నాడు మీనరాశిలో 30 మార్చి 2025 వరకు ఉండి 30 మార్చి 2025 నుంచి మీనరాశిలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే మీనరాశిలోకి ఎంటర్ అవుతాడో ఈయన 2025 మే ఎండింగ్ వరకు రాహు ఇక్కడ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు ఇక్కడ. ఎప్పుడైతే అక్కడ 2 అంటే శని రాహువులు కలిసి ఉంటారో మేషం వారికి ఇక్కడ ఉన్నంతసేపు కొంచెం అంటే కుజుడు యొక్క దృష్టి వల్ల, ప్రజెంట్ ఉన్న కుజుడు యొక్క దృష్టి వల్ల కొంచెం లాభాల మీద స్ట్రెస్ ఉంటుంది, లాభాలు ఇస్తాడు. కానీ ఇక 12th హౌస్లోకి వెళ్ళినప్పుడు ఏలినాడు శని ప్రారంభం అవుతుంది. ఆ టైంలో పర్టికులర్గా మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ 2.5 సంవత్సరాలు ఇక్కడ 2025 మార్చి నుంచి 2027 జూన్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. మరి ఏలినాడు శని స్టార్ట్ అయినప్పుడు అలా అయితే మరి రాశిలోకి వచ్చినప్పుడు ఏమిటి, మేషంలోకి, ఎందుకంటే జన్మ శని అంటారు. ఆ టైం కల్లా మీరు ఏం చేయండి అంటే, మీరు జాబ్ చేస్తేనే గడవాలనేది కాకుండా అంటే ఎందుకంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంటుంది. ఎందుకంటే దశమాధిపతి రాశిలో సంచరిస్తున్నాడు మీకు, అంటే లగ్నంలో సంచరిస్తుంటాడు. కాబట్టి ఓవర్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వర్క్ పరంగా. ఆ టైం కల్లా మీరు ఏం చేయాలని ఎంత ప్రిపేర్ అయి ఉండాలంటే, నేను ఎంత ఓవర్ స్ట్రెస్ ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా తీసుకోగలను అనేటువంటి దాంట్లో మీరు ఉండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడు కూడా ఒక్కొక్క రాశుల్లో ఒక్కొక్క శని సంచరించేటప్పుడు మీరు చేసేటువంటి పరిహారం మీద దాని ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం చెప్పుకున్నాం ఈ శని ఇక్కడ ఉంటున్నాడండి అని. ఇక్కడ మనం ఇది ఒకటే కాకుండా మేజర్ ప్లానెట్స్ని, ఇంకో 2 ప్లానెట్స్ని, ఇంకో 3 ప్లానెట్స్ పర్టికులర్గా చూసుకోవాలి. ఎందుకంటే శని ఇక్కడ నుంచి మీకు మేషంలోకి వచ్చే లోపల ఈ గురువు ఇలాగా వృషభము, మిథునము, కర్కాటకము, సింహం, కన్యలోకి ఎంటర్ అవుతాడు. అలాగా తిరుగుతూ సంవత్సరం. ఈ కేతువు ఇక్కడ నుంచి మిథునంలోకి ఎంటర్ అవుతాడు. ఈ రాహు ఇక్కడ నుంచి మీనంలోకి ధనస్సులోకి వెళ్ళిపోతాడు. మీనంలో ఉన్న రాహు అంటే ఏమిటి, ఇక్కడ ఫస్ట్ మీకు మీనంలోకి ఎంటర్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్ 3వ నెల ఎండింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళి యోగం ఇస్తాడు. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే, మీరు జాబ్ కోసం ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయాలలో, ఎందుకంటే 10th లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు, అక్కడ ఖర్చు పెట్టేటువంటి అంశాల్లో ఆ 2.5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండండి.
రాశిలో సంచరించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇది వర్క్ సంబంధించిన విషయాలు ఎంత స్ట్రెస్ వస్తున్నా సరే ఇదంతా తాత్కాలికం అనే భావంతో ఉండాలి. రైట్. అయితే ఇక్కడ ఈ కేతు ఇక్కడ నుంచి ఇక్కడికి మారుతాడు కాబట్టి శని ఇక్కడ ఉన్నప్పుడు ఈ కేతుని చూసేటప్పుడు కాస్త అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు జన్మశని సంచరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాకపోతే ఈ రాహు ఇక్కడ కేతు ఎప్పుడైతే సంచరిస్తుంటాడో ఈ రాహు ఇక్కడ ఉండి శని యొక్క కోణాల్లో ఉంటాడు. ఆ టైంలో మీరు పర్టికులర్గా పితృదేవత ఆరాధన ఎప్పుడు కూడా మనం ఒక గ్రహస్థితి ఒక రకంగా ఉన్నప్పుడు మనం కేవలం ఏదో నిత్య దేవతారాధన కాకుండా శాస్త్రాల్లో మనకు చెప్పింది ఏమిటంటే ఒకే లలిత అమ్మవారు 2 రకాలుగాను అంటే ఏంటి స్వాహ స్వద అంటే ఈ దేవతలకి పితృదేవతలకి కూడా ఆవిడ శక్తే ఉంటుంది అక్కడ. కాబట్టి పితృదేవత ఆరాధన జన్మశని సంచరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ బాడీ పెయిన్స్ ఉండడం కానీ బద్ధకం కానీ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి దశమంలో అంటే రాశిలో శని సంచారం జరిగేటప్పుడు. ఆ టైంలో మీరు గోవులకి బెల్లము, క్యారెట్స్, అదేవిధంగా పేదవాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉండాలి. అలా కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడ చాలామందికి జాతకాలు ఉండవు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే టైం ఉండదు, ఇంకొంతమందికి అసలు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫీడ్ అయి ఉండదు. అంటే అవతల ఎప్పుడో రాసి ఉంటారు, అది ఎక్కడో పేపర్స్లో ఉంటుంది, పోతుంది, కొంతమందికి గుర్తుండదు. అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి? సర్వసాధారణంగా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని నడిచేటప్పుడు లేదా శని మహర్దశలు నడిచేటప్పుడు ఏం చేయాలో చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, మీరు ఎలా గుర్తించాలి అంటే మీకు పనులన్నీ స్లో అవుతున్నాయి, నిందలు ఎక్కువగా పడుతున్నారు, శారీరక శ్రమ ఎక్కువగా ఉంది, కానీ వచ్చేటువంటి లాభం మీరు పడుతున్న శ్రమకి 10% మాత్రమే వస్తుంది అంటే మీకు మహాదశల్లో కానీ ఏలినాటి శని రూపంలో కానీ అర్ధాష్టమ శని రూపంలో కానీ అష్టమ శని రూపంలో కానీ కొన్ని జరుగుతున్నాయని అర్థం. అయితే ఇందులో మళ్ళీ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఎలాగంటే అర్ధాష్టమ శని నడుస్తుంది అనుకోండి, అంటే మీ చంద్రుడి నుంచి 4వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. అప్పుడు కన్స్ట్రక్షన్స్ చేసే విషయాల్లో, చదువు విషయంలో కొంత మందత్వం వస్తుంది. అష్టమ శని జరిగేటప్పుడు అన్నీ లేట్ అవుతూ ఉంటాయి, కొంచెం యాక్సిడెంట్ ప్రోన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అదే ఏలినాటి శని నడిచేటప్పుడు 12వ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, రాశిలో శని సంచారం చేసేటప్పుడు బద్ధకము, 2వ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ధన సంబంధించిన విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు శని సంచారం మీకు వచ్చినా అంటే శని కర్మకారకుడు కాబట్టి అతను తిట్టుకోవడము, శని బాలేడు అనుకోవడము కాదు. శని భగవానుడు నాకేదో నేర్పించడానికి వచ్చాడనేటువంటి భావనతో ఉంటూ ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నిద్రపోవడం చేయకూడదు ఎక్కువగా. ముసలి వాళ్ళు, స్త్రీలు, చిన్నపిల్లల విషయాన్ని మాట్లాడలే. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు లేదా బాగా ఏజ్డ్ పర్సన్స్, స్త్రీలకి, చిన్నపిల్లలకి ఇది ఎగ్జంప్షన్. మీరు యువకులు ఉండే ఆరోగ్యం అంతా బాగున్న వాళ్ళు మధ్యాహ్నం కనుక నిద్రపోయారా శని యొక్క ప్రభావం నెగటివ్గా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది మీ మీద. రెండవది వాకింగు, జాగింగు, ఎక్సర్సైజు, శారీరక శ్రమ సంబంధించినవి ఎక్కువగా చేయాలి, అప్పుడు దాని ప్రభావం మీ మీద పడదు. ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది మీకు దగ్గరలో అంటే మీ చుట్టాల్లో ఏజ్డ్ పర్సన్స్ కానీ మీకు ఏదైనా పనిచేసే వాళ్ళకి కానీ ఆ రూపంలో అంటే కార్మికులు, కర్షకుల రూపంలో శని భగవానుడు ఉంటాడు. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. వాళ్ళు సంతోషపడడానికి ఏదో చిన్న పిల్లలకి ఒక చాక్లెట్ కొనివ్వడం, ఏదో ఒక షర్ట్ కొనివ్వడం, ఏదో ఒకటి చేయండి. అప్పుడు శని ప్రభావం నుంచి బయటపడతారు. అయితే ఇలా ఉన్నప్పుడు గోచార పరంగా మనకేంటంటే శని భగవానుడు ఇక్కడ ఉన్నప్పుడు రెవల్యూషన్ తీసుకొస్తాడని చెప్పాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎవరికి వారు దేశంలో ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో చూడండి, ఎవరికి వారు ఇంట్లోనే ఒక చిన్న కర్మాగారంలా ఉంటూ ఉంటుంది. అలా ఎవరికి వారు ఓన్గా జాబ్ పరంగా సెటిల్ అయిపోవాలి. ఎందుకంటే ఎక్కడో నేను జాబ్ చేస్తాను, వాళ్ళు నన్ను చూసుకుంటాను అనుకుంటే తప్పు. శని ఇక్కడ జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి మేషంలో, బికాజ్ ఆఫ్ ఆ టైం అనేటువంటిది అప్పటికల్లా ఓన్గా చేసుకునేది ఇదే మీకు యోగాన్ని ఇస్తుంది. ఇది బాగా 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 గుర్తుపెట్టుకోండి. అప్పటికల్లా సిచ్యువేషన్స్ చాలా మారుతాయి, టెక్నాలజీస్ ఇంకా మారుతాయి. ఎంత టెక్నాలజీస్ వస్తున్నా మనిషి యొక్క అవసరం పడుతూ ఉంటుంది. కానీ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నువ్వులు ముఖ్యంగా దానంగా ఇవ్వడం, అందులో ముఖ్యంగా తెల్ల నువ్వులు, నీలం వస్త్రము దానంగా ఇవ్వడం, గోవులకి బెల్లము, గ్రాసము లాంటివి తినిపించడం, వీలైనంత మట్టుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేనట్లయితే కొన్ని శక్తిపీఠాలకు వెళ్ళి రావడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇవి ఎంత చేస్తూ ఉంటే మీకు ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం అంతా కలుగుతూ ఉంటుంది.
అంతేగాని మనం ప్రతిసారి నా టైం బాగాలేదు ఇట్లా అనుకోవడం కాకుండా ఇట్లా చేసుకోండి, అన్నీ ఖచ్చితంగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ శని ఇక్కడ సంచరించేటప్పుడు కొన్ని రోగ సంబంధించినవి కూడా వస్తాయి దేశంలో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే దీర్ఘ రోగాలు అంటుంటారు చూసారు, ఒక పట్టాన పోకుండా ఉండేది. ఎందుకంటే సాటర్న్ ఈజ్ కర్మకారక ప్లానెట్. కొంచెం ఎప్పుడైనా శని కనుక ఒక్కోసారి చూడండి అతను హెల్త్ ఇష్యూ కాంబినేషన్లో వచ్చాడు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. కాబట్టి వీటి మీద దాని ప్రభావం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇక మీరు చండీ పారాయణం చేసుకోవడము, లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః. అయితే ఇందాక మనం మాట చెప్పుకున్నాం ఏంటి, ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు 10th లార్డ్ కదా నీచ పొందుతున్నాడు కాబట్టి, న్యాచురల్ 10th లార్డ్ కాబట్టి నీచ పొందుతున్నాడు కాబట్టి ఇది కర్మ మీద ప్రొఫెషన్స్ మీద చూపిస్తుందని చెప్పుకున్నాం. అలాంటి వారు వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఒకవేళ కర్మకారకుడు పాడయ్యాడు, 10th హౌస్ పాడైంది అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఏం చేయండి అంటే లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని. ఇది కనుక చేసుకున్నట్లయితే ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం చక్కగా ఉంటూ మీరు ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.